సినిమా చూడడం వల్ల 3 అవర్స్ బొక్క అనుకుంటే మళ్ళీ మీతో మాట్లాడే ఇంకో 3 మినిట్స్ బొక్క అనమాట. అని ఎవరైనా సినిమా చూడడానికి హీరోని బట్టి డైరెక్టర్ని బట్టి వస్తారు, కానీ నేను దిల్ రాజుని బట్టి వచ్చిన. అంటే ఆయన మంచి సినిమాలకే ప్రొడ్యూస్ చేస్తాడు అనుకున్నా, కానీ ఈ సినిమాలో మరి దిల్ రాజుని ఎట్లా ఒప్పించినారో తెలియట్లేదు. ఇట్లా సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్ అన్న, అది ఆ ఎంటర్టైన్మెంట్ మీరు ఇవ్వకపోయినా పర్లేదు, జస్ట్ ఆడియన్స్ని ఒక 3 అవర్స్ లేదంటే 2 అవర్స్ లేదా 2.5 అవర్స్ 1 అవర్ కూర్చోబెట్టినా చాలు. మరి 1 అవర్ కూడా కూర్చోకుండా వెళ్ళిపోతున్నారంటే మీరు ఏం సినిమాలు తీస్తున్నారు? అస్సలు ఆ సినిమాలో ఒక హైలైట్ సీన్ అంటే అసలు హైలైట్ సీన్ చెప్పుకోవడానికి లేదు. హీరోకి ఇక్కడ హిమాలయ పర్వతాల పైన కూర్చొని లేదా ఎవరెస్ట్ పర్వతాల మీద పైన కూర్చొని టీ కావాలంటే ఈ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అరేంజ్ చేసేస్తారేమో, లేదా ఈపిల్ టవర్ మీద కూర్చొని చాట్ తినాలంటే అది అరేంజ్ చేసేస్తారేమో. మాట్లాడితే హీరో ఏమో దేవుళ్ళక ఆ ప్రతి సీన్కి ఒక ప్రభాస్కి కూడా ఇంతమంది 100 మందిని 1000 మందిని పెట్టలేదు విలన్స్ని. 1000 మంది విలన్స్ పెడితే ఏంది అసలు సినిమా ఎట్లా? అసలు చూడడానికి ఇంట్రెస్ట్ రావాలి కదా ఫస్ట్ హాఫ్. వెరీ 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 ఇట్లాంటి సినిమా అయితే నేను 2025లో చూడలేదు, ఇదే ఫస్ట్ సినిమా.